సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ సంక్రాంతి. సో మీరు కూడా అందరూ సంక్రాంతి మంచిగా మీ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు సంక్రాంతి కాబట్టి ఇంట్లో పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి ఇంట్లో ముగ్గులు అయితే వేసేసినారు కింద. ఇక నేను కూడా కూర దుకాణం పోయి కూర అయితే పట్టుకొచ్చిన. ఎప్పుడు అన్ననే పట్టుకొస్తారు, కానీ ఈసారి బెంగళూరు నుంచి అన్న వచ్చేవారికి ఇక అన్నకి కొంచెం ఫీవర్, ఇంకా వైరల్ ఫీవర్ ఎక్కువైంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైంది కాబట్టి ఈసారి నేనే పోయి తీసుకొచ్చిన. సో చూపిస్తా ముగ్గు ఎట్లా ఏం వేసినారు, ముగ్గు స్పెషల్ ఏంటి ముగ్గు చూపిస్తా. ఇక అలానే ఇవాళ ఏం వండుతున్నారు అది కూడా చూపిస్తా. సో నేను కూడా జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి ఇక మిగిలిన ఎంజాయ్మెంట్ మా ఇంట్లో ఎట్లా ఉంటుంది సంక్రాంతి రోజు, ఈరోజు మేము అన్నీ క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపిస్తాం. సో స్టే ట్యూన్. సో గాయస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మా అమ్మ అయితే ముగ్గు అయితే వేసేసింది. ఇక చెంకి పెట్టింది, మధ్యలో గొబ్బమ్మని అయితే తయారు చేసి పెట్టినారు. ఇక ఇంకొక స్పెషల్ వచ్చేసి ఇది పొంగల్ అనుకుంటా, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మీరు కమెంట్ అయితే చేయండి కింద కమెంట్ సెక్షన్లో. ఇక మళ్ళీ ఇవాళ సంక్రాంతి కాబట్టి ఇక పతంగ కట్టింది, చెరికి కూడా వేసేసినారు. పొద్దున 9 అవుతుంది, అన్నీ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు పోయి ఇక టిఫిన్ అయితే వేయాలి. మనం చూసాం ఇవాళ టిఫిన్ స్పెషల్ ఏముందో. మీరు చూసుకోవచ్చు, రేపు సంక్రాంతి కాబట్టి మనం ఒకరోజు ముందు సెలబ్రేషన్ అయితే ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఇయర్కి ఒకటేసారి వస్తుంది సంక్రాంతి, అది గాలి ఉంటారో ఉండదో కూడా తెలియదు. ఇక పతంగి పోయినా కొద్దిగా మనం కన్నాలు చేసుకుని టైం వేస్ట్ ఎందుకని చెప్పి నేను ఒకరోజు ముందు ఇట్లా అన్ని కన్నాలని కానీ కట్టి పెట్టుకుంటాను. సో రేపు ఇక సంక్రాంతి రోజు మొత్తం ఇక గాలిలో మొత్తం హవా మనదే ఉండాలి రేపైతే. సో గాయస్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మా ఇంట్లో మా అన్న అయితే పూజ అయితే చేసేసిండు. పూజ చేసి ఇక దేవునికి స్వీట్ పెట్టిండు. ఏం పెట్టిండంటే హర్షాలు పెట్టినట్టుండు, నువ్వుల హర్షాలు పెట్టిండు. ఇక ఇప్పుడు మా అమ్మ కూడా ఏం వండుతుండో కనుక్కుంటాం, ఆగండి. అమ్మా, ఓ అమ్మా, ఏం వండుతున్నావు? లివరు, మటన్, బ్రెయినా? పూరీలు వడనా? మళ్ళీ ఇవాళ నాస్టా ఏం వండుతున్నావు? సో గాయస్, ఇవాళ సంక్రాంతి కదా. సంక్రాంతి అంటే ఏంటి, పెద్దోళ్ళ పండుగ కాబట్టి ఇవాళ మా నాయనమ్మ తాతకైతే పూజ చేస్తున్నాము. ఇక నేనైతే ఇక మార్నింగ్ ఇక లివర్ పట్టుకొచ్చిన, బ్రెయిన్, ఇక మటను. మా స్వీటీ టైగర్కి ఇక దొబ్బ అంటారు, అంటే లివర్లో ఒక సెట్ అంటారు దాన్ని. ఇవాళ మా ఇంట్లో మా మమ్మీ అయితే ఫాస్టింగ్ ఉంటుంది, ఎందుకు నాయనమ్మ తాతకి పూజ చేసి నైవేద్యం పెట్టేదాకా ఇక మా మమ్మీ అయితే ఫాస్టింగే ఉంటుంది. సో మా నాయనమ్మ తాతకి పూజ కూడా ఎలా చేస్తానో మీకు అది కూడా చూపిస్తాను. సో గైస్, ఫైనలీ మనం అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము, దేవుని దర్శనం కూడా అయిపోయింది మంచిగా. సో ఈరోజు మా నాయనమ్మ తాతకి ఇవాళ సంక్రాంతి కాబట్టి పెద్దోళ్ళకి పూజ చేయాలి కదా. ఇక కొన్ని పూజా సామాన్లు అయితే మర్చిపోయినాను. సో అవి తేనికైతే ఇక మార్కెట్కి వెళ్తున్నాను. సో షాపింగ్ చేసేసి వచ్చినాకనే ఇక మళ్ళీ ఇక పూజ అయితే ప్రారంభం అవుతుంది. ఇక మా మమ్మీ ఎలా పూజ చేస్తారో మీకు కూడా చూపిస్తాను. సో గాయస్, ఇప్పుడు మా తాత నాయనమ్మకైతే పూజ అయితే చేస్తున్నాం అనమాట. సో పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు నైవేద్యం పెట్టే సమయం అనమాట. ఇప్పుడు నైవేద్యం కూడా రెడీ ఉంది మా దగ్గర. ఇస్తే నేను కొడతా కదమ్మా.
సో గైస్ ఇప్పుడు పూజ అయితే అయిపోయింది మా నాయనమ్మ తాతకి. మా తాత పేరు లక్ష్మయ్య, ఇంకా మా నాయనమ్మ పేరు ముత్యాలమ్మ. నేనైతే మా తాతని ఇప్పటిదాకా చూడలేను, కానీ నేను పుట్టినప్పటి నుంచి ప్రతిసారి ఊక నా కాలు మొక్కుతున్నానంట. ఎందుకంటే నేను వాళ్ళ డాడీ లెక్క నేను ఉంటున్నానని. మా నాయనమ్మని అయితే చూసినా కానీ మరి అంత జ్ఞాపకాలు అయితే ఏం లేవు. కానీ మనము ఎంత పెద్ద ఉన్నా లేకున్నా కానీ ఎప్పటికీ మన పెద్దవాళ్ళని మాత్రం ఎప్పటికీ ఇలానే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ రోజు మనం ఒక స్థితిలో ఉన్నామంటే కూడా వాళ్ళ ఆశీర్వాదంతోనే మనం ఉంటున్నాము. నైవేద్యం అయితే అయిపోయింది గైస్. సో గైస్ ఇప్పుడు లంచ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు మెన్యూ వచ్చేసి బగనన్నం ఉన్నది, వైట్ రైస్, ఇక బాయిల్డ్ ఎగ్, ఇక మళ్ళీ వాళ్ళ మటన్ కర్రీ, లివర్, ఇంకా బ్రెయిన్. ఈరోజు మెన్యూ వచ్చేసి ఇది. ఇంకొక స్పెషల్ మెన్యూ వచ్చేసి ఈరోజు మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి మా అమ్మమ్మతో నేను నాటుకోడి అయితే వండిపించుకున్నా. ఇవాళ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నాటుకోడి. ఇవి ఇంకా పొయ్యి మీద ఉన్నది, చూడాలి. ఇప్పటిదాకా నాటుకోడి అయితే తినలేను. ఇక మళ్ళీ నిన్నటి మెన్యూ వచ్చేసి నిన్న మా ఇంట్లో చికెన్ చేసుకున్నారు, ప్రాన్స్ చేసుకున్నారు. ఇక నిన్న మనం డైట్ ఉండే కాబట్టి మనం తినలేము. బాడీ బిల్డింగ్ అయినా కానీ ఫిట్నెస్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఒక టెస్ట్ గేమ్ లాంటిది. కాంప్లికేటెడ్ తీసుకోదు, పనిగా అనేవి వస్తుంటాయి. ఒక్కరోజు చీట్ చేయడం వల్ల మన బాడీ ఏం ఖరాబ్ అవ్వదు. ఒక్కరోజు సిన్సియర్టీ కూడా వల్ల మన బాడీ బాడీ బిల్డర్లకు అయిపోదు. ఒక్కరోజు తినడం వల్ల ఏం కాదు. ఇలాంటి పనులు చాలా ఈ సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. మంచిగా ఒక్కరోజు తినండి, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయండి, అంతే. సో ఈరోజు అయితే నేను ఇవాళ 2 months తర్వాత మంచి ఫుడ్ అయితే తింటున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ఏం ఫుడ్ వండుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మళ్ళీ ఇక మీద ఫుడ్ అయిపోయినాకనే ఇక బిల్డింగ్ మీద అయితే నైట్ ఫెస్టివల్ ఎంజాయ్మెంట్ చేద్దాం. సో గాయస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ మా బిల్డింగ్ మీద స్టార్ట్ అయిపోయింది. కానీ నిజంగా చెప్తున్నా కదా గాయస్, మేము అసలు ఈసారి పతంగులు తక్కువ ఎగిరేసినా కానీ ఈసారి నాకు ఇంత హ్యాపీనెస్ ఇప్పటిదాకా రాలేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి బిల్డింగ్ మీదకి చాలామంది దోస్తులు వస్తారు. ఇక మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఈరోజు ఎట్లా అంటే ఒక దావత్ చేసినట్టు ఇక వంటలోని పిలిచి వంటలోని పిస్తారు, ఇవి అన్నీ చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీతో ఇంత మంచి టైం స్పెండ్ చేయడం నాకు ఇప్పటిదాకా ఎప్పుడో 6 years కింద ఇంత టైం స్పెండ్ చేసినైతే ఇవాళ మా మమ్మీ డాడీతో మంచి పతంగులు ఎగిరేస్తున్నాం మీద. ఇంకా ఈసారి మా అమ్మమ్మ కూడా వచ్చింది కదా, మంచిగా చాలా అసలు ఏ ఇయర్ ఇయని మెమరీ నాకు ఈ ఇయర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక కొన్ని పతంగులు అయిపోయినాయి ఆల్రెడీ, 50 పతంగుల దాకా కన్నాలు వేసిన. ఇవాళ ఒక్క రోజులోనే అన్నీ అయిపోయినాయి. ఇక మళ్ళీ కొన్ని పతంగులకి అయితే కన్నాలు వేసుకొని మళ్ళీ తీసుకోబోతున్నా. చూపిస్తా బిల్డింగ్ మీద జోష్ ఎట్లా నడుస్తుందో. పాటలు లేవు ఏం లేవు, జస్ట్ ఎగిరేయడమే ఉన్నది. సో గాయస్ ఇప్పుడు అయితే మీద నంచుకోనికి అయితే ఇక స్నాక్స్ అయితే రెడీ అవుతుంది. ఇక ఈసారి అయితే ఇక మేము బయటికించే కొనుక్కొచ్చుకున్నాం. ఎందుకంటే ఈసారి మమ్మీ కూడా చేతనైతే లేదని, లేకపోతే మా పిండి వంటలు చేస్తే మాత్రం ఒక రెస్టారెంట్ పెట్టుకోవాల్సినట్టు ఉంటుండే. ఒక 2-3 రోజుల నుంచి మా మమ్మీ, నేను, మా అమ్మమ్మ, మా పనామ్మ అందరం కలిసి అయితే పిండి వంటలు చేస్తుండే, బిస్కెట్లు గిట. కానీ ఈసారి మమ్మీకి చేత కాక ఇక నేనే ఇక దుకాణంలోకించి ఇది వడప్పలు, అరిసెలు, ఇంకా మురుకులు పట్టుకొచ్చిన. ఇక ఇది అయిపోయినాక మళ్ళీ కిందికించి మళ్ళీ పట్టుకొస్తాము. ఇక బిల్డింగ్ మీదకి అయితే అమ్మమ్మ వచ్చింది, మమ్మీ, డాడీ, ఇక అన్నయ్య వీళ్ళందరూ ఇక స్టార్ట్ అవుతున్నారు పతంగులు ఎగిరేనికి. ఎగిరేస్తాం అమ్మమ్మ పతంగు. ఇక మా అన్నకి ఇష్టమైన బ్లాక్ పతంగు. ఇక ఈసారి ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఏమో కానీ అందరిది సంతోషాన్ని తినేస్తున్నాయి ఇవి కార్పొరేట్ లైఫ్ స్టైల్. ఒకప్పుడు ఎంత పతంగులు ఉంటుండేనో ఇప్పుడు అంత తక్కువైపోయినాయి పతంగులు. ఇప్పుడు మా డాడీ పతంగులు అయితే లేపనీకి పోతుండు. ఇక మా అన్న లేపుతారు ఇక గాలిలోకి. వస్తుందా గాలి? లేచింది గాలి వచ్చేసింది.
గాలి రాదంట, గాలినే మనం చేసుకోవాలంట. ఇక మా డాడీ తింటేనే ఉన్నావా, ఎగిరేవా? సో గైస్ మీరు కూడా తంగూస్ని ఎగిరేయకండి. పోయిందా? మళ్ళీ కొడతలేవు. కోసేసింది గైస్ మా అన్న ఒక పతంగిని. అయితే చూద్దాం ఇంకొకటి కూడా. ఇట్లా సోలో క్రియేటర్ అంటేనే ఇట్లా ఉంటుంది. ఒక్కళ్ళే కెమెరా పట్టుకోవాలి, ఒక్కళ్ళే అన్ని క్యాప్చర్ చేసుకోవాలి. సో మీరు కూడా సపోర్ట్ చేయండి గైస్, ఏమనుకోవద్దు. మీ ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు మంచి సపోర్ట్ని తీసుకొస్తుంది. డీల్ వస్తలేదా? చరణ్ యాదవ్ కొట్రా ఇప్పుడు. నేను చిన్నప్పుడు ఎట్లా ఉంటున్నానంటే ఒక పతంగి పోతే చెరికి ఇక్కడ ఎగిరి ఇట్లా కొట్టేసి ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ పతంగిల పనిగా అంటేనే ఇంకనే మనం పోయి ఎందుకన్నా పైసలు ఉన్నాయి, 4 పతంగులు కొనుక్కొని ఎగిరేసుకొని మంచిగా ఎగిరేసుకొని తినేసి పనుకోవాలి, అంతే. ఇదే ఎంజాయ్మెంట్. పతంగి పోయిందంటే ఒక శని పోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే అప్పట్లో అంటుండే కదా, పతంగి అంటేనే మన శని పోయినట్టు. అట్లనే చిన్న ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ అది ఏజ్ పెరిగినాకుంటూ మనకు అసలు ఫెస్టివల్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో మంచిగా పతంగి పోతే బాధపడుతూ ఇంకొక పతంగి కట్టుకొని మంచిగా ఎగిరేసుకోవాలి. అంటే ఒక 4 పతంగి ఎగిరేసుకోవాలి, మళ్ళీ కిందికి వెళ్ళిపోయి తినాలి, పనుకోవాలి. ఇదే మన లైఫ్ ఇది. సో గైస్ ఇదే మా ఎంజాయ్మెంట్. ఇంకా మా అమ్మాయి వాళ్ళు ఎగిరేస్తలేరు. ఒకవేళ ఎగిరేస్తే అది కూడా క్యాప్చర్ చేసి మీకు వీడియో చూపిస్తాను. సో మీ అందరికీ నా ఈ కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.